భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 19/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లాపక్ష దశమి సోమవారం. ఈరోజు దశమి ఉదయం 11:58 వరకు, అనంతర ఏకాదశి మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 1:52, వర్జం ఈరోజు రాత్రి 10:17 11:56 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 1:22, మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:40 వరకు, సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:58, అమృత గడియలు తెల్లవారుజాము 4:03 5:42 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు రాహుకాలం, శుభ సమయం ఈరోజు ఉదయం 9:10 నుండి 9:45 వరకు, శుభ సమయం మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుండి 4:15 వరకు, విష్కంభయోగం మధ్యాహ్నం 3:04, గరంజీ ఉదయం 11:58, వని రాత్రి 12:01 వరకు. ఈరోజు దశమి సోమవారం, అన్ని కార్యాలకి అనుకూలం. రేపే భీష్మ ఏకాదశి, విశేషంగా భీష్ముల వారి తర్పణాలు, విశేషంగా శ్రీమన్నారాయణ మహాలక్ష్మి సమేతంగా ఆరాధన చేయడం, భీష్మ ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి రేపే చేయాలని చెబుతూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. మకర, కుంభ, మీనరాశుల వారికి మటుకు మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావద్వేషిణీ త్రివిధా నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేత్రత్రయత్యజత్ అంటున్నారు. కామము, క్రోధము, లోభము అని ఈ 3 గుణాలు గల నరకద్వారములు, అవి ఆత్మను నాశనమునకు కారణాలు. అనగా మనుజుని అధోగతి పాలు చేయను. కనుక ఈ 3ంటిని కూడా త్యజించాలి, విడిచిపెట్టేయాలి. ఎప్పుడు కూడా కామము, క్రోధము, మోహము, లోభము ఇవి విడిచిపెడితే చాలా మంచిది. ఏతర్విముక్త కౌంతేయ తమోద్వారే త్రిభర్నర అచరాత్యాత్మనా శ్రేయ తతో యాంతి పరాంగతిం. అంతేకాదయ్యా ఓ అర్జున, ఈ 3 కూడా నరకద్వారాల నుండి బయటపడిన శుభకర్మలను ఆచరించును. ఈ కామము, క్రోధము, లోభం లేకపోతే త్వరగా వాడు తరిస్తాడు, బయటపడతాడు, వాడు తరించగలుగుతాడు. లేకపోతే ఆ నరకంలోనే పడి ఏడుస్తాడు వాడు. అందువల్ల పరమగతిని పొందును, అనగా నన్నే వాడు పొందగలుగుతాడు. ఎవడైతే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని విడిచిపెట్టి నన్నే పరమగతిగా, పతిగా భావించేటువంటి వాడు నన్నే పొందుతాను శ్రీకృష్ణ పరమాత్మ అతి రహస్యాన్ని చక్కగా మనం విశేషంగా తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.